హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు తలకాయ కూర చేస్తున్నా. చూడండి, మీలో మెదడు ఎంతమందికి ఇష్టమండి తలకాయ కూరలో? చాలా టేస్టీగా ఉంటుంది మెదడు. చిన్నపిల్లలకు పెట్టాలండి. చూడండి ప్రాసెస్: కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇక్కడ చూసారా మసాలా కోసం ధనియాలు, లవంగాలు, యాలకులు, చెక్క. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేంపుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం అంత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని వేంపుకోవాలి. అది వేగాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఇక్కడ చూడండి, పసుపు వేస్తున్నా. పసుపు వేసుకోవాలి 2 స్పూన్. అయిపోయాక కర్రీ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కర్రీ వేస్తున్నా. ఇక్కడ అంతా కర్రీ వేసుకోవాలండి. నూనెలో అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచిగా నూనెలో వేగాలి. వేగితే చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కుక్కర్లో వండుకునే కంటే ఇట్లా గిన్నెలో వండుకుంటేనే బాగుంటుంది టేస్ట్. మా హస్బెండ్కి ఇలానే ఇష్టం. చూడండి, ఒకసారి మిక్సీకి వేసుకొని పైన మూత పెట్టుకుందాం, అన్ని నీళ్ళ మూత. ఇవన్నీ పొడి చేసుకుందాం. ఇక నీళ్ళ ప్లేట్ పెట్టుకుందాం. చూడండి, ఇక్కడ మంచిగా మగ్గిపోతుంది. చూడండి, కారం వేసుకోవాలి సరిపడదంతా. ఉప్పు కారం వేసుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలి. నీళ్ళ ప్లేట్ పెట్టుకోవాలి. పొయ్యి మెదడు కూడా పెట్టుకోవాలండి. వేసుకోవాలండి, కొంచెం ఉప్పు కారం పడుతుంది దానికి కూడా. ఇలా మగ్గిపోయిందో ఇంత. ఇది రాత్రి కాబట్టి తొందర మగ్గిపోయిందండి. మంచిగా పట్టిందండి ముక్కకి. చూడండి, ఇప్పుడు ఎసరు వేసుకోవాలి 1/2 లీటర్ అన్నీ. చూడండి, మంచిగా ఎసరు వేసుకొని ఉడికించుకోవాలి. వేసుకోవాలి లాస్ట్కి. కూర రెడీ. చూడండి ఇక్కడ ఎలా ఉడికిందో.